ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వైసీపీ మాటల దాడిని పెంచింది. ఇక అమరావతి ఒక రాజధాని కాదు, అది కేవలం చంద్రబాబు సృష్టించిన ఒక బ్రహ్మవతి అంటూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేవలం గ్రాఫిక్స్ చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ఇక 2027లో వైఎస్ జగన్ చేపట్టబోయే భారీ పాదయాత్రపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పాదయాత్రలో జగన్ రికార్డును జగనే బ్రేక్ చేయబోతున్నారంటున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామచంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నాను. ఆయనతో మాట్లాడదాం. అసలు రాష్ట్ర రాజకీయాలు, అలాగే ఈ మధ్య ఆయన వైసీపీ తరఫున చాలా మాటలు మాట్లాడుతున్నారు. అలాగే జగన్ మీద వీగా వాళ్ళనియట్లేదు. ప్రస్తుతం రాచమల్లుతోనూ ఆయనతో మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏంటి అమరావతి చట్టబద్ధత వచ్చేసింది, మీ నాయకుడేమో మావిగన్ అంటున్నారు. అసలు ఏంటి మావిగన అమరావతి ఉంటుందా? అమరావతికి చట్టబద్ధత వచ్చింది అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేదానికోసం చంద్రబాబు నాయుడు గారు నానా తిప్పలు పడే క్రమంలో భాగమే అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాన్ని జరిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత వచ్చిందని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయడమే ఈ అమరావతి భ్రమరావతి. ప్రజలందరూ తెలుసు, మేధావులందరూ చెప్తున్నారు. ఏమని? రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం 36 సార్లు సవరణ చేసుకున్నాము. చట్టాన్ని 36 సార్లు మనం సవరణ చేసుకుంటాము. శాసనసభలో బిల్లు పేరుతో ప్రవేశపెట్టి ఏ అంశాన్నైనా శాసనం చేసుకోగలిగిన అధికారం అసెంబ్లీకి ఉంది. ఎక్కడ చట్టబద్ధత దీనికి? రేపొద్దున ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది నల్ల ఇది తెల్ల అని చెప్పి మళ్ళీ ఒక బిల్లు పెడితే అయిపోయానా? లేకపోతే ఇప్పుడు చట్టబద్ధత, ఇంతకుముందు 14లో చేసిన చట్టబద్ధత పోయి ఇప్పుడు మళ్ళీ 24లో చట్టబద్ధత వచ్చిందే. చట్టబద్ధత అన్న పదం కేవలం ప్రజలను నమ్మించడానికి, తప్పుదో పట్టించడానికి, చంద్రబాబు నాయుడు ఏదో అమరావతికి పెద్దగా నేను చేస్తానా సాధిస్తానని చెప్పి ఆ ప్రాంత ప్రజల హృదయాలలో గొప్పగా నిలబడేదానికి, రాష్ట్ర ప్రజల హృదయాలలో గొప్ప రాజధాని నిర్మిస్తానని చెప్పడానికి చేసే ప్రయత్నమే తప్ప వాస్తవానికైతే మాత్రం అమరావతి ఎప్పుడు కూడా కలలో ఉండే భ్రమరావతి తప్ప అది చట్టబద్ధత గత దేవుడెరుగు. అమరావతి నిర్మాణమే ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు అంటే 2 లక్షల ఎకరాల 1,00,000 ఎకరాల జాగాలో 2 కోట్ల చొప్పున ఎకరాకు ఖర్చు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో 1,00,000 ఎకరాలలో అమరావతి నిర్మించడం అంటే ఇప్పుడు 8,000 కోట్లు పెట్టినారు. 1,92,000 కోట్లు ఖర్చు పెట్టాలా? 1,92,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే 7 సంవత్సరాలకు 8,000 కోట్లు ఖర్చు పెట్టే చంద్రబాబు నాయుడుకు ఇంకా 200 సంవత్సరాలు కావాలా? 200 సంవత్సరాలకు బతికేదేవరు, చచ్చేదేవరు? 200 సంవత్సరాలకి ప్రభుత్వాలు ఏంది, పరిస్థితులు ఏంది? అసలు ఇది అర్థం పర్థం ఉండేదే. ఏదో ఒక 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలలోనో ఎక్కడో ఒక చోట 20,000 కోట్లు, 10,000 కోట్లతో రాజధాని నిర్మాణం అంటే సాధ్యాసాధ్యాలకు అవుతుంది. ఆడపిల్లలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోతున్నావు. నిరుద్యోగులకు 3,000 ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోతున్నావు. 2014లో మొదలుపెట్టి 19 వరకు నువ్వు ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. 24 నుంచి 26 వరకు ఇప్పుడు వరకు ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. తీసుకునే 47,000 కోట్ల అగ్రిమెంట్ అప్పు. చేతికి వచ్చింది 13,000. 13లో కాంట్రాక్టర్ల పేరుతో అడ్వాన్స్డ్ మొబిలైజేషన్, పాడు పరదేశం అని చెప్పి దోచుకునే కార్యక్రమం. కేవలం రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు 2 అంశాలను ప్రాతిపదిక తీసుకున్నాడు. 1, విపరీతంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమం. 2, తన కులానికి సంబంధించిన ఒక వ్యవస్థకు సంబంధించిన, తన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను అక్కడ భూదోపిడి చేసి ధనవంతులు చేసేదానికి, ఆర్థికంగా పెద్దవాళ్ళని చేసేదానికి 2వ కార్యక్రమం. 3వది, తనేదో పెద్ద గొప్ప పని చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ భ్రమింపజేయడానికి అమరావతిని భ్రమరావతిగా మార్చినాడు. ఇది కథ. 15 సంవత్సరాలు ఇంకా కూటమి ప్రభుత్వం ఉండబోతోంది. విడిపోతే ఓడిపోతాం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ఈ 15 సంవత్సరాల లోపు కావచ్చు, ఈ 3 ఏళ్ళు కావచ్చు, ఈ 3 ఏళ్ల లోపు అమరావతి పూర్తిగా చూపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్, అటు నారా లోకేష్ అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? 3 సంవత్సరాలకు అమరావతిని పూర్తి చేసే మాట దేవుడెరుగు. అది జరగని పనిలే. అది మీరు మాట్లాడిన మాటే నేను అసలు అంగీకరించను. ఎవరు అంగీకరించలే. 3 ఏళ్ళు జరిగే ప్రసక్తి లేదు. 3 సంవత్సరాలకు అమరావతి యొక్క ఆనవాళ్ళు నువ్వు చూపిస్తే కదా నేను క్షమాపణ కొడతా కూటమి పాలకులను. అమరావతిని పూర్తి చేసే మాట దేవుడెరుగు. అమరావతి యొక్క ఆనవాళ్ళను 3 ఏళ్లకు నువ్వు చూపిస్తే నేను క్షమాపణ కోరుతా. ఇక 2వ మాట పవన్ కళ్యాణ్ చెప్పేది, అందరూ చెప్పేది, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం. మేము ఏ తప్పులు చేసినా, ఎంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి హింసను ప్రేరేపించినా, ఈ రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరిగినా, మానభంగాలు జరిగినా, హత్యలు జరిగినా, అప్పులు చేసినా, వాగ్దాన భంగం చేసినా, సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా, అభివృద్ధిని కొనసాగించలేకపోయినా, రైతులను ముండమోపించిపోయినా, నిరుద్యోగులుగా ఉంచినా,
ఉద్యోగస్తులను రాసి రంపాన పెట్టినా మేము ముగ్గురం కలిసి ఉంటే గెలుచాం. ఇదే కదా, ఇది ఏమన్నా అర్థం పడితే ఉండే మాటేనా? 3 పార్టీలు కాకుంటే 30 పార్టీలు కలిసండి. ఓట్లు వేయాల్సింది ఎవరు? గుజరాత్ వాడు ఓటేస్తాడా, లేకుంటే మన పంజాబ్ వాడు ఓటేస్తాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలే ఓటేయాలా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు వేసేది 36 పార్టీలు కలిసిన ఆయన ఓటేస్తారా, లేకుంటే మీరు 3 రకాల మంచి పనులు చేసిన ఆయన ఓటేస్తారా? ఇది నీ యొక్క అహంకారం. ఏది? ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులం వారసత్వ ఓటుగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వారసత్వంగా నాకు ఒక కులం ఉంది ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ వారసత్వంగా నాకు ఒక కులం ఉంది ఓటేస్తారు. బీజేపీ వారసత్వంగా దానికి ఒక కులం ఉంది ఓటేస్తారు హిందూ భావజాలంతో అని వాళ్ళ నమ్మకం. కానీ నేనేం చెప్తానంటే, మీరు నమ్మిన ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలలో ఉండే మనుషులు కూడా మానవత్వం కలిగిన, విచక్షణ జ్ఞానం కలిగిన వివేకవంతులు. నీవు ప్రజాస్వామ్యాన్ని పాత్ర పెట్టినప్పుడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నాశనం చేసినప్పుడు, వారి జీవితాలను నాశనం చేసి నెత్తిన వేల లక్షల రూపాయల అప్పు పెట్టినప్పుడు, వారి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉన్నప్పుడు ఏ కులాలైతే మీరు నమ్ముతారో ఆ కులాలే మిమ్మల్ని పాతరేస్తారు. కాబట్టి నువ్వు 3 పార్టీలు గెలిచినా గెలిచావు, 36 పార్టీలు గెలిచినా గెలిచావు. గెలవడానికి కావాల్సింది 36 రకాల పార్టీల జెండాలు కలవడం కాదు నీ ఎజెండా. మనుషులకు ఇచ్చిన మాట నెరవేర్చడం, వాగ్దానాన్ని నెరవేర్చడం, సంక్షేమ పథకాలు ఇవ్వడం, అభివృద్ధిని చేయడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం, ఇది గెలవడానికి చక్కటి రాజమార్గం. ఇది మీరు చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు 29లో గెలవలేరు. 29లో ఘోరమైన ఓటమిని మీరు చవిచూస్తారు. ఇది రాచమల్లి శివప్రసాద్ గారు చెప్తున్నది. అమరావతిని ఒక భ్రమరావతిగా చంద్రబాబు వాడుకుంటున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏది జరగదని, అలాగే రాబోయే స్థానిక ఎన్నికలకు కూడా పార్టీ సిద్ధంగా ఉందని ఊవిర్లుడుతున్నారు పార్టీ నాయకత్వం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామారావుతో రామచంద్ర, జీ తెలుగు న్యూస్.